ఇక హోలీలో బూడిద రంగు కోసం మనం ఉసిరి గింజల్ని తీసుకోవాలి. ఆ ఉసిరి గింజల పొడికి మొక్కజొన్న పిండిని కలిపినట్లయితే బూడిద రంగు రెడీ. ఇక హోలీలో ఆకుపచ్చ రంగు కూడా చాలా విశిష్టమైనది, ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. అలాంటి ఆకుపచ్చ రంగు కోసం పాలకూరను బాగా ఉడికించి గ్రైండ్ చేసి దానిని వడకట్టి చల్లారాక ఉపయోగించాలి. ఇక నీలం రంగు కోసం అపరాజిత పూలను ఉపయోగించవచ్చు. ఈ అపరాజిత పూలను నీటిలో బాగా మరిగించాలి, తరువాత చల్లారాక మనం ఉపయోగించుకోవచ్చు. దీనికి రోజ్ వాటర్ కలిపినట్లయితే అది చర్మ సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది. హోలీ అనేది రంగులతో మనకు సంబరాన్ని అందిస్తుంది, ప్రేమను స్నేహాన్ని పంచుతుంది, అందరం ఒకటే అనే భావన కలిగిస్తుంది. మనసులను ఉల్లాసాన్నిచ్చే రంగులతో కలిపే బంధమే ఈ హోలీ. అలాంటి హోలీ మనకు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి. అందుకే ఈ సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిద్దాం, హోలీని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకుందాం. ఇది హోలీ సహజ రంగుల్లో. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.